జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికై చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి రెవెన్యూ అధికారులతో ఐడీఓసీ కార్యాలయం స్టేట్ ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే చేపట్టాలని, దానికి గాను సాధ్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ పేదోడి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే మండలాలు, గ్రామాలు భూములకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు నాకు తెలిసి ఒక్కొక్క గ్రామం 100 సంవత్సరాల నుంచి అదే భూమి మీద సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. వాటికి పూర్తి హక్కులు ఇతరత్ర వివిధ కారణాల చేత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మోడల్గా ఈ గిరిజన జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద సర్వే నెంబర్ అంటే 1500 నుంచి 2000, 2500 ఎకరాలు ఉంటుంది ఒక్క నెంబర్లోనే. ఆ నెంబర్కి సంబంధించి కొంత ప్రభుత్వ స్థలం, కొంత ఫారెస్ట్ స్థలం, కొంత పట్టా భూమి, ఈ 3 ఒకే సర్వే నెంబర్లో ఉన్న కారణంగా ఉదాహరణకి పాలవంత ఇండస్ట్రియల్ ఏరియా, ఈ పాడవంత ఇండస్ట్రియల్ ఏరియాలోని అర్బన్ ఏరియాల్లో ఉండే సుమారు వేలాది ఎకరాలకు సంబంధించిన ఒకటే సర్వే నెంబర్లో ఈ 3 స్వభావాలు కలిగిన భూములు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న మాట ముమ్మాటికి వాస్తవం. తరతరాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు వచ్చి పోతున్నా వారి సమస్యలాగానే ఉంటుంది. దీన్ని పరిష్కారం కనుగొనాలని ఈ పేదోడి ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వీటి మీద విస్తృతంగా గౌరవ కలెక్టర్ గారు మిగతా అధికారులతో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో చర్చించడం జరిగింది. దీనిని ఎలా పరిష్కారం కనుగోవాలనో వారు ఇచ్చిన సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాలు నియోజకవర్గాల్లో ఒక్కొక్క సర్వే నెంబర్ ఒక్కొక్క నియోజకవర్గంలో సర్వే చేస్తున్నారో దీన్ని భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే వేలాది గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నమాట వాస్తవం. వీటిని మోడల్గా తీసుకొని భవిష్యత్తులో ఆ గ్రామాలకు సంబంధించిన భూ పరిష్కారాన్ని గవర్నమెంట్ భూమేది, ప్రైవేటు భూమేది, అదే రకంగా ఫారెస్ట్ భూమేది, ఇంకా ఇనాము భూములు ఇతరత్ర ఉంటే అవేవి డిమార్కేషన్ చేసి శాశ్వతంగా ఆ ప్రాంతాల్లో నివసించే భూములున్న ఆసాములకు ఒక పూర్తి భద్రత మొన్న చట్టం తీసుకొచ్చాం. 2025 నెంబర్ 1 భూభారతి చట్టం ఏదైతే తీసుకొచ్చామో ఈ చట్టం ద్వారా ప్రాక్టికల్గా ఈ సర్వే ద్వారా వచ్చే రిపోర్టుని సూపర్ ఇంపోజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, భూ ఆసాములకు ఇబ్బంది కలగకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవటం కోసం మోడల్గా ఒక 5 గ్రామాలని ఇక్కడ ఒక్కొక్క సర్వే నెంబర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఫలితాలను బట్టి భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండే ఇటువంటి సమస్యలని